పట్టండి జూపుడి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జూపుడి గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మరి ఆటో డ్రైవర్లు వేసుకున్నటువంటి దుస్తులు కూడా వారు ధరించి మరి చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు డైరెక్ట్ గా వారి ఖాతాలో పడ్డాయి. సో వారందరూ కూడా చంద్రబాబు గారు మీ ఖాతాలో పడ్డాయి, ఫోన్లు చూసుకోండి అంటే అందరూ ఫోన్లు చూసుకున్నారు, డబ్బులు పడ్డాయి 15,000 రూపాయలు. సో ఈ పథకాన్ని వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుందా? అంటే ఆటో డ్రైవర్ల డ్రెస్సులు అంటే ఏంటంటే ఇది ఏమైనా టోపీ ఉంటుందా, లేకపోతే ప్యాంటు షర్ట్ ఉంటుందా, లేకపోతే ఉన్న షర్ట్ ఇప్పేయటమా ఏంటిది? ఇప్పుడు మామూలుగా డ్రైవర్లు వారికి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా సార్, ఆ యూనిఫామ్ లోనే వీళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి షర్ట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ ఆ షర్ట్ వెనకాల దాగినటువంటి వ్యధ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఒక్క సెకండ్ మీరు నాకు టైం ఇస్తే, ప్లీజ్. వాళ్ళు అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాకించే వైఖరి కూటమి ప్రభుత్వం చేస్తున్నా అంటున్నారు. ఎవరిళ్ళు? ఆటో డ్రైవర్లు. అరచేతిలో తేనె పోసి మోచేతి వరకు నాకించే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రీ బస్సు లేని కాలంలో 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఫ్రీ బస్సు లేదు అప్పుడు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి 15,000 రూపాయలు అంటున్నారు. 15,000 రూపాయలు ఎంతమందికి ఇస్తారో కరెక్ట్గా తెలియటం లేదు. ఆటో డ్రైవర్లు కేవలం ఓనర్ కమ్ డ్రైవర్ ఉంటే తప్ప, ఓనర్ అయి ఉండాలి. ఓనర్ కమ్ డ్రైవర్ ఏంటి? ఓనరే ఆటో నడపాలి. ఓనర్ కాకుండా ఎవడో నడుపుతారు అనుకో, నో 15,000. ఓకే. కండిషన్స్ విల్ అప్లై. దీని కింద మీరు 2 లక్షల మంది అన్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు? 2 లక్షల ఈరోజు ఇచ్చింది సార్ 2,90,234 మందికి. సరే, మనం 3 లక్షలు వేద్దామండి. 3 లక్షలు వేద్దాం, రౌండ్ ఫిగర్ బాటా లాగా చేసేద్దాం. కానీ ఆటో డ్రైవర్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 లక్షల మంది ఉన్నారు. ఓకే. 6 లక్షల్లో మీరు ఎంతమందికి ఇస్తున్నారు? 3 లక్షలు. 2,90,000, 3 లక్షలకి ఇస్తున్నారు. వీళ్ళల్లో ఫస్ట్ కండిషన్, సో ఆటో డ్రైవరు ఓనర్ అయి ఉండాలి. ఎంతమంది ఓనర్లు ఆటో నడుపుతున్నారండి? కనీసం ఒక 50% పోయిందా? 50% అంటే నువ్వు 3 లక్షల్లో ఎంతవరకు వచ్చేసావు? 1,50,000 వచ్చేసావు. అక్కడ కట్ అయిపోయారు సగం మంది. రెండో అంశం, వాళ్ళు చెప్తున్నది ఇది నేను ఆటో డ్రైవర్లు ఇచ్చినటువంటి ఒక వినతి పత్రాన్ని మాత్రమే మీకు నేను చెప్తున్నాను సార్. ఓకే. ఆ వినతి పత్రం తీసుకోవాలా? ఇందాక షర్ట్లు వేసుకున్న బ్యాచ్ చూడు అక్కడ స్టేజ్ మీద, ఎవడు కూడా ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఎవరు ఇవ్వడానికి ట్రై చేశారు? వీళ్ళు ఒక ట్రేడ్ యూనియన్. ఓకే. వీళ్ళు వెళ్ళి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది బాబు మాది ఇక్కడ మేమన్నా చదువుతాం వినండి అని వాళ్ళ బాధలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిందో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో దీన్ని క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వం వైపు మాట్లాడి ఉండొచ్చు. ఎస్, వాళ్ళ వైపే మాట్లాడాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నేను చెప్పడానికి ట్రై చేయకుండా అప్పుడున్నటువంటి ఆటో డ్రైవర్లు చెప్పింది నేను మీకు చెప్తున్నా. ఓకే, దీన్ని మనం కంపారిటివ్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. సో ఫ్రీ బస్సు భారం పెట్టి అందరూ డ్రైవర్లకి కాకుండా ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే ఈ పథకం అమలు చేయటం అన్యాయం కాదా? వాహనమిత్ర పథకం పేరుతో ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరును మాత్రమే మార్చారు. పాత నిబంధనలైన ఓనర్ కమ్ డ్రైవరు, ఐటీ రిటర్న్స్ చూడండి సార్, ఐటీ రిటర్న్స్, 300 యూనిట్ల కరెంటు, ఇవన్నీ ఉంటే ఇక్కడ ఎంతమంది ఫిల్టర్ అవుతారు? వీటితో పాటు వాళ్ళు అడుగుతుంది కరెంటు కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీలు పెండింగ్ అంశాలు కూడా చేర్చారన్నారు. ఎక్కడైనా సరే బకాయిలు ఉంటే సమస్య లేదు. ఇదే బొండ ఉమా అసెంబ్లీలో అడిగాడు. దీనికే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నథింగ్ డూయింగ్, వాళ్ళు అన్ని బకాయిలన్నీ చెల్లించి ఓనర్లు ఉంటేనే 300 యూనిట్ల కన్నా దాటితే ఇవన్నీ కట్టు. ఆటో డ్రైవర్లు ఓనర్ కమ్ డ్రైవర్ అయి ఉండాలి. సో అతను ఆటో మీద ఈఎంఐలు ఏమి బకాయిలు ఉండకూడదు సార్. మీరు యాంకర్ సార్, మీరు లేరు. మీ ప్లేస్లో వచ్చి మీ కోట్ నేను వేసుకున్నాను అనుకో, ఐఎమ్ ఓన్లీ టెంపరీ. యాంకర్ చేస్తే యాంకర్దే, అంతే కదా. నువ్వు డ్రైవర్కి ఇవ్వాల్సింది నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఓనర్ అయి ఉంటే ఇస్తానంటున్నావు. ఓనర్ ఏం చేస్తాడు? రెంట్కి ఇచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 15,000 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఆటోతో కార్మికుడికి వెళ్తుందా, లేకపోతే ఓనర్కి వెళ్తుందా? ఓనర్ ఎక్కడున్నాడు? ఇంట్లో కూర్చున్నాడు. డ్రైవర్ ఎవరు?
మరేంటి ఈ సమస్యని మరి ఎలాగా అరే ప్రభుత్వం పరిష్కరించారు? దొంగదారిలో వచ్చేస్తే ఇది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ కండిషన్స్ లేవు. ఎట్లా ఇచ్చేవాళ్ళు మీరు డైరెక్ట్ గా డ్రైవర్లకు ఇచ్చేవాళ్ళు డ్రైవర్కే డ్రైవరే అని మీరు ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? దేర్ ఆర్ మెకానిజమ్స్ అండి. ఎట్లా చేస్తారు? ఎవరు నడుపుతుంటే వాడు అప్పటికప్పుడు ఒక 2 రోజులు ఆటో పట్టుకుని వాళ్ళు కూడా ఓనరు ఆటో ఎవరికి ఇస్తాడు? వాళ్ళిద్దరి మధ్య ఉండే ఊరికి ఇవ్వడు కదా. మీకు వెహికల్ ఉంది సార్, నువ్వు తీసు బాబాయ్ అనే ఏ పూట వాడికి ఇస్తావా ఏంటి? లేదు కదా. నీకు తెలిసి ఉండాలి, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, నేను ఐఎమ్ సారీ అంటే గవర్నమెంట్ని టోటల్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడానికే ఉన్నారా అని కాకుండా, మీరు ఇన్ని కండిషన్స్ మధ్య మీరు ఫిల్టర్ చేసిన తర్వాత మీరు ఇస్తున్నటువంటి 3 లక్షల మందిలో 1 లక్ష మందికి వచ్చేస్తారు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఇచ్చింది? 2 లక్షల మందికి ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫ్రీ బస్సు లేదు. అవును, ఫ్రీ బస్సు ఉండటం వల్ల వీళ్ళే రోడ్డున పడ్డామని వీళ్ళు అంటున్నారు. రోడ్డున పడ్డవాడికి మీరు ఇస్తున్న హ్యాండ్ హోల్డింగ్ ఏంటి? వాడు చొక్కా వేసుకుని వాడు చొక్కా మీరు వేసుకున్నారు. ఇప్పుడు చొక్కా కూడా లాగేశారే. ఆటో నాది కాదు. ఆ ఇస్తున్న 10,000 రూపాయలు మీరు కండిషన్లు పెట్టే 15,000 కండిషన్ పెట్టారు. అప్పుడు ఫ్రీ బస్సు లేదు, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది. ఇక్కడ వచ్చే ప్యాసింజర్సే తక్కువ. మీరు మాకు ఇస్తూ ఉన్నారు. ఎవడైనా సరే ఆర్టీఓ ఎవడైనా పట్టుకుంటే అవన్నీ ఎక్కడైనా బకాయిలు ఉంటే నీకు ఇచ్చేదే లేదు, చలాలు ఉంటే ఇచ్చేది లేదు. ఆ మొత్తం కట్టిన తర్వాత నీ ఇచ్చే 15,000కి ఇంకో 15,000 30,000 మాకు బొక్క అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ భాషలో లాస్ అని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏం చెప్పాలి? మీరు ఎలా చెప్తారు? ఆ రోజు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఆటో నడుపుతుంటే చాలు అన్నారు. జీనా నేను అదే దాన్ని మీకు నేను జస్ట్ మీకు ఐడియా ఉంది కదా, మీరేంటి అయితే మీకు అవగాహన ఉంటే మీరేంటి సార్, మీరు ఎందుకు దాచి పెడుతున్నారు? ట్రై టు బి న్యూట్రల్. అంటే ఇప్పుడు ఈ 2,90,000 మందికి ఇవ్వరనే మీరు అనేది? సమస్య లేదు, రారు కదా. నీకు ఈ కండిషన్స్ అప్లై అయినప్పుడు నేను అడుగుతున్నా, అంటే ప్రభుత్వం అంటే హృదయపూర్వకంగా చేస్తుందా, కంటి తుడుపుగా చేస్తుందా? దేర్ ఆర్ 2 ways. వెన్ పీపుల్ ఒక ఆశను నువ్వు క్రియేట్ చేసిన తర్వాత, ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత, నువ్వు ఆ రోజు ఏం చెప్పావు ఎలక్షన్ టైంలో? సంథింగ్ ఎల్స్. ఈరోజు ఏం చేస్తున్నావు? ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు మీరు చెప్పింది మాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందుకే దీన్ని చాలా మోసంగా దీన్ని భావిస్తూ ఉంది. ఆటో డ్రైవర్లకి మీరు ఇస్తానన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ టైంలో చెప్పినట్టు కార్యక్రమం. కాబట్టి దీన్ని ఎలా మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు? అంటే వాస్తవాలు చేదు ఉంటాయి. ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా విజయవాడలో ఒక పక్కన సభ జరుగుతుంటే రెండో పక్కన ధర్నా చేస్తున్నారు. రెండో పక్కన వాళ్ళు ఇంకో సభ పెట్టారు, ప్రెస్ క్లబ్ లో వాళ్ళకి మీటింగ్ పెట్టారు. దీన్ని మీరు అడిగిన ప్రశ్న అధికార పార్టీ నుంచి ఉన్నారు, వారిని అడుగుదాం. మనతోటి జనసేన నుంచి చంద్ర సాంబశివరావు గారు ఉన్నారు. చంద్ర సాంబశివరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సో ముందుగా మరి ఆటో డ్రైవర్ల సేవలో మరి ఈ సంబరాలు, ఈ ఆనందాన్ని సాంబశివరావు గారు, సురేంద్ర నాయుడు గారు, సింగళూరు వెంకటేష్ గారు. సో ఈ ఆనందాన్ని ముగ్గురికి నమస్కారం సార్. నేను మిస్ అయిన ఇందాక. ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు మీరు సెలబ్రేట్ చేసుకోకముందే ఇప్పుడు జూపూడి గారు వచ్చేసి చాలా అంశాలను తెర మీదకి తీసుకొని వచ్చి చాలా క్యాల్కులేషన్స్ చెప్తున్న పరిస్థితి. మరి ఎలా వీటన్నిటిని ప్రభుత్వం అధిగమిస్తుంది సార్? అంటే లబ్ధిదారుడికి ఖచ్చితంగా లబ్ధి చేకూరాలనేది అందరి యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం అదే. సాంబశివరావు గారు. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు జూపూడి గారికి, వెంకటేష్ గారికి, సురేంద్ర గారికి, ప్రేక్షకులు నమస్కారం. అట్లీ వాళ్ళ ప్రభుత్వం మరో ముందడుగేస్తూ ఆటో డ్రైవర్స్కి కొంత కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి అనే భావంతో ఈ పథకాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ప్రభాకర్ గారు రైట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్పట్లో మేము డ్రైవర్లకు ఇచ్చాము, ఇప్పుడు ఓనర్స్ కి క్లీన్ చిట్ ఉన్న ఓనర్స్ కు మాత్రమే అనడంలో చాలా మంది కట్ అయిపోతారు కదా అనేది ఒక ఫండమెంటల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. అయితే ఇవాళ లాంచింగ్ టైంలో ఐ థింక్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటాను, ఆయన వివరిస్తూ ఇప్పటి వరకు అన్ని క్రైటీరియాలని ఫుల్ఫిల్ చేసి ఎలిజిబుల్ అయినటువంటి ఈ 2,90,000 చిల్లర మంది డ్రైవర్లకి ఇవాళ ఈ పథకం అమల్లోకి తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత మంది ఎలిజిబిలిటీ చూసుకుని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తిస్తామని చెప్పారు.
అంతవరకు నేను కరెక్ట్ చెప్తున్నానా? కరెక్టే మీరు చెప్తుంది. బ్రహ్మనాయుడు గారు కరెక్టే సార్. సో కండిషన్స్ ఉండాలా ఉండొద్దు అనేది మళ్ళీ మాట్లాడదాం మనం. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డ్రైవర్ ఇవాళ 2,90,000 పైచలకు మంది ఉన్నారంటే మరి గత ప్రభుత్వంలో అంతమంది లేరని తక్కువ మందికి ఇచ్చారా, లేదా గత ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ మంది డ్రైవర్లకి ఎలిజిబిలిటీ వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాల్లో 2 కోణాల్లో చూడాలి. ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ వచ్చిందంటే అంటే అర్హులు కాని వారిని అర్హులుగా చేర్చారనేటువంటి అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. మరి పాజిబుల్ కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి పెట్టుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు అనేది మీరు ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు నిజంగా డ్రైవర్లేనా? అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అనే పదంలో నాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇది మనం రైతాంగం విషయంలో కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఓనర్ వేరుగా ఉంటాడు, కౌలు రైతు వేరుగా ఉంటాడు. మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఆ క్లారిటీ లేక, కౌలు పత్రాలు సరిగ్గా లేక, వాటి రిజిస్ట్రేషన్ లేక చాలా కాలంగా కౌలు చేస్తున్న యాక్చువల్ రైతుకి బెనిఫిట్ ఏం రాదు, కంపెన్సేషన్ రాదు. ఆ పొలం ఎవరి పేరునైతే ఉందో వాళ్ళకి వచ్చే అలవాటు అలాంటి నష్టపరిహారాలు ఏమైనా ఉంటే వారికి ఓనర్లకు పోతున్నాయి. అవును, వచ్చాం. అలాంటిది ఇక్కడ జరగకుండా డెఫినెట్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓనర్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓనర్ ఒక్కడే కాదు కదా, డ్రైవర్ మనకు అన్ని రోజువారీగా తెలుసు. మనకి మీ వేలాది లక్షలాది మంది వీళ్ళు టెంపరీగా ఉద్యోగాలు లేకో లేదంటే ఇంకేదన్నా ఒత్తిడి వల్ల కొంతకాలం డ్రైవింగ్ లో ఉంటారు, కొంతకాలం మళ్ళీ వేరే వ్యాపకంలోకి వెళ్ళిపోతారు. రకరకాలుగా జరుగుతుంటది. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దట్ చంద్రసాంబరావు గారి వాళ్ళ ఆటో డ్రైవర్ కాబట్టి లైఫ్ లాంగ్ ఆటో డ్రైవర్ అని కూడా కాదు. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ ఫీల్డ్. అవసరం కొద్దీ చాలా మంది ఆ పని చేస్తారు. కొంతమంది నెలలు చేస్తారు, కొంతమంది సంవత్సరాలు చేస్తారు, కొంతమంది ప్రాబబ్లీ ఫర్ లాంగర్ టైం లైఫ్ అంతా అదే వృత్తిగా ఎన్నుకుంటారు. కాదంటలేదు. దీన్ని మనం డైనమిక్ గా అసెస్ చేయాలి. కాబట్టి ఏదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంది అని అనుకున్నాం. ఐ థింక్ మనందరం దాన్ని సవరించడానికి, ఎన్హాన్స్ చేయడానికి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జెన్యూన్ గా డ్రైవర్ ఎవరైనా మిస్ అయితే అలాంటి సమాచారం మనకుంటే వాళ్ళని కూడా ఎలా ఇంక్లూడ్ చేయాలో, ప్రభుత్వం ఎలా కన్సిడర్ చేయాలో డిమాండ్ చేయడంలో తప్పలేదు. కానీ వాళ్ళ చొక్కా కూడా లాగేసుకుంటున్నారు అని అభ్యర్థించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైవర్ కి ఇవాళ ఒక స్కీమ్ ఉంది, దాన్ని బై ప్రొడక్ట్ గా ఇంకొద్దిగా అడిషనల్ ఇబ్బంది వస్తుంది అన్నది కూడా మనందరం గమనించాం. ఉచిత బస్సు అనేది మహిళలకు ఉపయోగపడుతుందని ఎలా చెప్తున్నామో, దానివల్ల ఆటో రంగం కూడా కొంత దెబ్బ తగిలింది, వాళ్ళకి నష్టం వచ్చింది అనే కన్సర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. దీన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తే, ఎలా కరెక్ట్ చేస్తే, ఎలా ఇంకొద్దిగా మార్పు తీసుకొస్తే బాగుంటుందో ఐ థింక్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ సలహాలకు ఓపెన్ గానే ఉంటుంది. అసలు ఈ స్కీమే తప్పు అన్నట్టుగా మాట్లాడితే ఐ థింక్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అవునులేండి, ప్రతి దాంట్లోనూ మనం లోపాలు మరి వెతికితే ముందుకు వెళ్ళలేము. ఇందాక అనలిస్ట్ గారు అన్నారు కదా సాంబశివరావు గారు, తిరుపతి పోవాలంటే 6 బస్సులు మారిపోవాల్సి వస్తుందని. రైట్. అంటే ఒక స్కీముని విజువలైజ్ చేసినప్పుడు, ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇనిషియల్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం ఇంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఐ థింక్ నెలలు మారే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ అదే పథకం ఇంప్రూవైజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అది మనం గమనిస్తున్నటువంటి సమాజంలో మనం గమనిస్తున్న ఆ ఇబ్బందుల్ని మీడియా ద్వారానో ప్రభుత్వానికో డైరెక్ట్ గానో తెలిసే విధంగా ఇవాళ ఆటో వర్కర్స్ కొంతమంది ధర్నా చేస్తున్నారు అన్నారు. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళ మెమోరాండమ్స్ అన్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. మరి ప్రభుత్వం సంబంధం లేకుండా, ఆటో యూనియన్స్ తో సంబంధం లేకుండా, ఆటో యూనియన్స్ తో మాట్లాడకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుందని, అలాంటి డిక్టటోరియల్ టోన్ తో ఈ ప్రభుత్వం నడుస్తుందని కూడా నేను నమ్మట్లేదు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అబద్ధం చెప్తుందంటారా? నేను ఫ్యాక్ట్ చెప్పనా? తీసుకోవాలి. ఒక్క నిమిషం సార్, వన్ సెకండ్ సార్, సాంబశివరావు గారు 1 సెకండ్. వినపడుతుందా లేదో? అంటే ఇది సార్, ఇది ఇందాక మీరు అన్న రికగ్నైజ్డ్ యూనియన్స్ అవునా కాదనేది, ఇది IFTU
ఐఎఫ్టీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే తీసుకోకపోగా వీళ్ళు మొత్తం కలిపి ఐఎఫ్టీయు అంటే మీకు తెలుసు ఐఎఫ్టీ అంటే ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఇది. వీళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సార్ ఇది. ఈ ప్రెస్ మీట్ ఇది. దీన్ని మనం ఎలా కాదంటాం మనం. ఓకే ఓకే సాంబశివరావు గారు కంటిన్యూ చేయండి. నేను అవునో కాదా అనలేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అలాంటివి జరిగి ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం నోటీస్కి వెళ్తే ప్రభుత్వం విల్ థింక్ అబౌట్ ఇట్. ఇబ్బంది ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మనం ఒక విచిత్రమైన ఇబ్బందిలో ఉన్నాం. ఇది రెండో ఐటమ్ కూడా సంబంధించింది మనకి. ఇప్పుడు అఫీషియల్ గా పేపర్ లో రాసేది ఒకటి ఉంటుంది, అఫీషియల్ గా గవర్నమెంట్ కి ఇచ్చేది ఒకటి ఉంటుంది, మీడియాలో మాట్లాడేది ఒకటి ఉంటుంది, దాని మీద జరిగే విశ్లేషణ ఇంకొకటి ఉంటుంది. దీంట్లో అసలు ఏది నిజం కాదనేది కామన్ మ్యాన్ కొత్త ఇబ్బంది ఉంది. బాగానే చాలా సార్లు నాకే కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం 1,00,000 మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 2,90,000 మందికి ఇస్తే ఇప్పుడు 2,90,000 మందిలో కూడా ఫిల్టర్ జరుగుతుంది అంటున్నారు. నేను ఈ పథకం ఎన్హాన్స్ అయిందని సంతోషపడ్డాను. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు ఇంకా అడిషనల్ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని 15,000 ఇస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఏ బెటర్ జాబ్ అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఇది కాదు అని ప్రభాకర్ గారు చెప్తున్నప్పుడు మళ్ళీ మనందరూ డౌట్ లో పడతాం. ఈ నంబర్స్ ని డిస్ప్యూట్ చేస్తున్నావా మనం? 15,000 డిస్ప్యూట్ చేస్తున్నావా? అప్పట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేదా? అప్పట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమీ లేనప్పుడు అందరూ నిజంగా ఎలిజిబుల్ డ్రైవర్స్ కే వచ్చిందా, లేదంటే తప్పుదారి పట్టినయా? అప్పుడు ఎక్కువ తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుందా, ఇప్పుడు తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుందా డబ్బులు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ని ఎలిమినేట్ చేయడానికి కూడా మన దగ్గర ఈ విస్తృతంగా పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం, సోషల్ మీడియా ఛానల్స్, అవుట్లెట్స్ పెరుగుతున్న ధర్మిల ఎంతో కొంత మనం దాని వాచ్ డాగ్స్ ఇంకొద్దిగా బలంగా ఉండాలి అనే పేరుతోటి మీరు అడిగిన రెండో ప్రశ్న, ఆ కమిటీ వేయడానికి ఉద్దేశం ఏంటి అని. ఇప్పుడు ఈ కమిటీ అనేది విచ్ హంట్కే పరిమితం అయితే కొంతమందిని వీళ్ళు మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్నది ఫేక్ అని అంటే అది ఏ సంస్థకైనా ఏ ఆర్గనైజేషన్ కైనా దాంట్లో అలాంటి పిచ్చి పని చేసినప్పుడు బూమరాంగ్ అవుద్ది అన్నది మన ఎక్స్పీరియన్స్ చెప్తుంటది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పార్టీలు కాదు దీని అపోజిషన్ పార్టీలను వేధించడం మొదలు పెట్టారనుకోండి, దాని ఫలితం ఎవరి మీద పడుతుంది? ఈ ప్రభుత్వం మీద పడుతుంది కదా. అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. సో మనం ఒక కమిటీ వేస్తున్నాం అనగానే వెంటనే కమిటీని నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ కమిటీ ఎందుకు పనిచేయాల్సి వస్తుందంటే ఇవాళ ఎలాంటి మానిటరింగ్ లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక్క పర్సన్ 100-200 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చింది రాసేస్తూ మోస్ట్ ప్రాబబ్లీ నెగిటివ్ న్యూస్, ఈ ఫేక్ న్యూస్ అన్ని కూడా డమ్మీ అకౌంట్స్ ద్వారానే వస్తున్నాయి. నిజంగా ఆ పర్సన్ ఎవరు ఉంటారో తెలియదు. చందు సాంబశివరావు అని పెట్టుకుని నేను పేరు పెట్టుకుని నా అకౌంట్ నుంచి నేను ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి 1-10 సార్లు ఆలోచిస్తాను. కానీ నేను XY10 అని పెట్టుకున్నాను అనుకోండి, నేను ఏదైనా మాట్లాడటానికి సిద్ధమవుతున్నాను. కాబట్టి ఫండమెంటల్ గా మన ఐటీ పాలసీలో కూడా మన దేశంలో కూడా వితౌట్ ఎనీ మొహమాటం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆథెంటిక్ పర్సన్స్ కి మాత్రమే అకౌంట్స్ ఇవ్వాలి, ఫేక్ అకౌంట్స్ ని అలౌ చేయకూడదు. అది మనకి పెద్ద ఖర్చులాగా తయారైంది. ప్రపంచంలో ఉంది ఈ ఖర్చు, భారతదేశంలో కూడా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆ కమిటీకి వినవించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆపరేట్ చేయాలనుకునే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే మీ యూజర్స్ ఫేక్ అని మీకు తెలిస్తే వాటిని కట్టడి చేయాలి. మీ యూజర్స్ కి రియల్ అకౌంట్స్ మాత్రమే క్రియేట్ చేయాలి, రియల్ క్రెడెన్షియల్స్ తోటి అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ విధంగా జరిగితే కాస్త యువతలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే 24 గంటలు ఫోన్లు దగ్గర పెట్టుకొని వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు తిట్టుకోవటమే 24 గంటలు జరుగుతా ఉంది ఇప్పుడంతా. సార్ ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఒక్క సెకండే, అంటే నేను టోటల్ గా ఈ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ మీద నేను సాంబశివరావు గారు చెప్పిన దాంతో సోషల్ మీడియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నంత మాత్రాన ప్రపంచం అంతా ఏదో చేస్తే మనకు అనవసరం. మనం కనీసంగా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఎనీ ప్లాట్ఫామ్ మీరు ఫేక్ క్రెడెన్షియల్స్ తోటి అకౌంట్స్ క్రియేట్ చేస్తే మీరు మా రాష్ట్రంలో ఆపరేట్ చేయడానికి మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మేము కొన్ని రిస్ట్రిక్షన్స్ లే డౌన్ చేస్తున్నాం అనేది మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలు మన దేశం నిర్మోహమాటంగా చెప్పాలి. సాంబశివరావు గారు చెప్పింది ఫేక్ అకౌంట్ లో ఖచ్చితంగా వేరే టోన్ అనేది నెగిటివ్ టోన్ రాకుండా.
అంటే ఈ స్కీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్కీమ్ పట్ల అంటే ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని దృక్పథం ప్రభుత్వం అనుకుంటే వీ విల్ వెల్కమ్ ఇట్ సార్. కానీ దీని వెనకాల 1.5 year తర్వాత ఈ ప్రోగ్రామ్ని మీరు లాంచ్ చేశారు. ఫ్రీ బస్సును కానీ 15 నెలల తర్వాత చేసినట్టుగా ఇది 1.5 year తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నారు, దాన్ని తీసి పక్కన పడేశారు. 1.5 year తర్వాత పెడుతున్నారు. రెండవది ఫస్ట్ కండిషన్ ఏం పెట్టారంటే వెహికల్ ఫిట్నెస్ కొత్తగా మీరు చెక్ చేసుకునండి అన్నారు. ఎవరు చేయాలి సార్? వెహికల్ ఫిట్నెస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎంతమంది ఫిల్టర్ అవుతారో మీరు చూడండి ఒకసారి. మీరు మామూలుగా ఎప్పుడైనా ఆటో ఎక్కారా? హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆటోలో ఎక్కుంటారు కదా? అంత దూరం ఎక్కడి నుంచి అక్కడికి ఏం లేదు. హైదరాబాద్ లో ఎవరు నడపలేండి, కారు మీకు ఉంది. కానీ ఎక్కండి, ఆటో ఎక్కితే వాడి కష్టాలు ప్రభుత్వం పట్ల, ప్రతిపక్షం పట్ల వాడు ఏమనుకుంటున్నాడో కూడా మనకు చెప్పేస్తాడు. అతను ఏమనుకుంటున్నాడు. ఫిట్నెస్ అన్నారు, ఇక్కడ సగం మంది ఫిల్టర్ అవుతారు. తర్వాత పెనాల్టీస్ ఏమైనా ఉంటే పెండింగ్ ఉండకూడదు అన్నారు. ఈ అర్హత 15,000 రావాలంటే నీ వెహికల్ మీద ఎక్కడైనా సరే పెనాల్టీస్ ఉంటే ఇది నీకు వర్తించదు. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు పెనాల్టీస్ అనేవి పే చేసి రావాలి. మీరు ఎప్పుడన్నా కారుకి నువ్వు స్పీడ్ బ్రేకర్ సిగ్నల్ ఉన్న దగ్గర జంప్ అయినా పెనాల్టీ పడిపోతుంది. నువ్వు హెవీ స్పీడ్ వెళ్ళినా రింగ్ రోడ్ పడిపోతుంది, మీద పెనాల్టీ పడిపోతుంది. తర్వాత మూడోది, అసలు ఈ 3 పెట్టిన తర్వాత నువ్వు కండిషన్స్ విల్ అప్లై. తర్వాత ఏంటి? 300 యూనిట్లు, ఆ తర్వాత ఇంకో 1, 2 నీకు ఇన్కమ్ ట్యాక్స్ అయి ఉండాలి, కాకుండా ఉండాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు 3 లక్షల మందికి అనే ఫిగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల మంది, మేము 1 లక్ష మందికి ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఈ 3 లక్షల్లో ఆఖరికి నాకు తెలిసి ఒక 50,000 మంది కన్నా వస్తుందో లేదనేది 3 లక్షల్లో ఈ కండిషన్స్ పెట్టినప్పుడు వస్తుందో లేదో చూసుకోవాలి. రెండవది, మీరు మొత్తంగా ఏం చెప్తున్నారంటే ఇందాక చొక్కా కూడా లాగేసుకున్నాడు. ఈ చొక్కా లాగేయటం ఇంకా ఏమవుతుంది? వాడు ప్యాంటు కూడా ఇప్పేయటం అవుతుంది. రేపటి నుంచి ఆటో డ్రైవర్ అనేవాడు మరి ఇది లేకపోయింది, ఇంకో కూలి పని చేసుకోవచ్చు, బతకచ్చు. రోడ్డు మీద ఉన్న పోలీసు వాడికి నేను వెహికల్ వాడు పెనాల్టీ కట్టాలి, నా ఫిట్నెస్ వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, నా ఫిట్నెస్ ఉండాలి. తర్వాత ఇవన్నీ కూడా గతంలో నేను ఎవరికి బాకీ ఉండకూడదు, నేనే ఓనర్ అయి ఉండాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు హౌ డు యూ థింక్ ఈ స్కీము నిజంగా ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుకూలంగా ఏమాత్రం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నట్టుగా కనబడుతుందా, లేకపోతే కంటి తుడుపు చర్యగా మాత్రమే కనపడుతుంది? ఇది వైఎస్ఆర్ పార్టీ క్వశ్చన్ అండి. వీటికి సమాధానం జూపూడి గారి ప్రశ్నలకు సమాధానం. ఇప్పుడు జూపూడి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నిజాలు నిర్భయంగా మాట్లాడతాడు. ఆయనతో కూడా కలిసి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో మా పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఆయన నన్ను మర్చిపోయి ఉండొచ్చు. తిరుపతి, నేను సురేంద్ర నాయుడు, ఆయన కూడా కలిసి తిరుపతికి వస్తే నాకు ఫోన్ చేసేవారు. ఆయనతో కూడా కలిసి నేను జర్నీ చేశాను. నాకు గొప్ప లీడర్ కనిపించారు ఆ రోజుల్లో. ఎందుకో కానీ కొంతమంది సావాసాలు చేసిన దానివల్ల ఆ గొప్ప లీడర్ కూడా మారిపోతాడు అనే దానికి జూపూడి అన్న ఏమనుకుంటారు నాకు తెలియదు. కానీ నేను మొగమాటం లేకుండా చెప్పే రకం, ఆయనకు కూడా తెలుసు నేను మొగమాటం లేకుండా మాట్లాడతాను అని. మారినట్టు నాకు అనిపిస్తుంది ఆయన మాటల వల్ల. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉన్నారు జూపూడి గారు, ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత యథార్థం మాట్లాడే రకం ఆయన. ఇప్పుడు యథార్థం మర్చిపోతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే 10,000 రూపాయలు వాళ్ళు వైసీపీలో ఇస్తే 50,000 రూపాయలు ఆటో ఖర్చు అవుతాను. ఎందుకంటే ఆ గుంతలో ఎక్కి దిగి ఇరుసు కూడా ఇరిగిపోయి ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ప్రభాకర్ అన్న చెప్పాడో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో రిస్ట్రిక్షన్ పెట్టేటివి. మా ప్రభుత్వంలో ఆ రిస్ట్రిక్షన్ లేవు. మా ప్రభుత్వంలో పెట్టింది 2 రిస్ట్రిక్షన్స్. ఏదైతే ఆ వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, దానికి డూస్ ఉండకూడదు అనే 2 ఫిట్నెస్లు మాత్రమే పెట్టారు, షరతులు మాత్రమే పెట్టారు. అది కరెక్ట్ చేసుకోకపోతే అన్న నెంబర్ నా దగ్గర ఉంది, నేను అన్నకు కూడా వాట్సాప్ చేస్తా కావాలంటే. దాని తర్వాత ఇప్పుడు ఇందాక అన్న ఒక విషయం చెప్పారు, ఒక యూనియన్ ప్రెస్ మీట్ పెట్టింది, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పి. ఆ యూనియన్ ఏదో వాళ్ళ హెడ్ చెప్తే నేనే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి చంద్రబాబు గారితో పరిచయం చేయిస్తా, మాట్లాడిస్తా. కొంతమంది ఈ ఫేక్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారంటే ఈ ఫేక్ న్యూస్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టేదాని వల్ల మూల్యం 2014 నుండి 2019 వరకు మేము చేసింది చెప్పుకోలేక మేము ఫెయిల్ అయినాం.
2019 నుండి 2024 వాళ్ళు కూడా చేసి చెప్పుకోలేక ఫెయిల్ అయ్యామని వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. 2019 నుండి 2024 వరకు వాళ్ళు చేసింది చెప్పుకోలేక కాదు, చేసింది ప్రజల్లోకి పోతుందని, మాలాంటి వాళ్ళు ఎవరన్నా సామాజిక మాధ్యమంలో పెడతారని మమ్మల్ని అందరినీ కొల్లబొడిసేసి లోపలేసి ఇబ్బంది పెట్టారు చూసావా, దానివల్ల వాళ్ళు అనుభవించారు. రెండోది. మూడోది, ఇందాక మన అనాలసిస్ చెప్పారు, గుంటూరు నుండి తిరుపతికి రావాలంటే 3 బస్సులు మారాలా అని. ఆయనకి తెలుసో తెలీదో నేను చెప్తా, లేదు నన్ను రమ్మంటే గుంటూరుకు వస్తా. గుంటూరులో ఎవరైనా మహిళలు నుండి తిరుపతికి రావాలంటే నేను డైరెక్ట్ బస్ ఎక్కిస్తా. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. గుంటూరు నుండి తిరుపతికి డైరెక్ట్ బస్సు ఉంది. తిరుపతి నుండి డైరెక్ట్ విజయవాడ కూడా ఫ్రీ బస్సు నడుస్తా ఉన్నాయి. శ్రీకాకుళానికి కూడా ఫ్రీ బస్సు కుప్పం వరకు పోతాయి. అది తెలుసుకుపోతే తెలుసుకోండి ఏ బస్సు పోతాది అనేది కూడా నేను ఆయన నంబర్ నా దగ్గర లేదు, నేను మీకు వాట్సాప్ చేస్తా, మీరు ఆయన వాట్సాప్ చేయండి. అంటే బేసిక్ గా అనలిస్ట్ గారు కారులో తిరుగుతారు, ఆయన బస్సుల గురించి బహుశా అంత తెలిసే పరిస్థితి ఉండదు. పాపము నేను ఆయన కారులో తిరిగిన మహిళా పక్షపాతిగా ఉంది ఆయన, అందుకని మహిళలకు ఇబ్బంది జరుగుతుందని మాట్లాడటం గొప్ప విషయమే. నేను అందుకని చెప్తున్నా, మహిళలు ఇబ్బంది పడకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేదానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తిరుగుతున్నాయి. అది తెలియకపోతే కరెక్ట్ చేసుకోండి అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నా, సలహా ఇస్తున్నా. ఒకటి. రెండోది వచ్చి, ఇప్పుడు జూపూడన్న ఫైనల్ గా జూపూడన్న చెప్పారు మీరు 15 నెలల తర్వాత ఇచ్చారు అని చెప్పి. అన్న మనం ఎప్పుడు ఇచ్చామన్నా 4,000 3,000 పింఛన్ ఇస్తామన్నామన్నా. మనం వచ్చిన వెంటనే 3,000 పింఛన్ సంవత్సరానికి 250 కాడికి పెంచుకుంటా పోయారు. అన్న మీరు తెలుగుదేశంలో ఉన్నారన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పినప్పుడు దాని తర్వాత మళ్ళీ మీరు ఆ పార్టీలకు పోయినారన్న. దాని తర్వాత మనం 5 సంవత్సరాలు చూసాం కదన్నా 3,000 ఇచ్చేదానికి. మరి అది కూడా మనం మాట్లాడాలి కదన్నా. మీరు చేసిన 10 లక్షల కోట్ల అప్పు మేము కట్టుకుంటా ముందుకు పోతున్నాం. కట్టుకొని ముందుకు పోతే రాజధాని 10 లక్షల కోట్ల అనే దాని మీద అడ్వకేట్ అనలిస్ట్ గారు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రికార్డులలో మాత్రం ఆ విధంగా మాట్లాడరు, 9 లో మాత్రమే మాట్లాడతారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను అసెంబ్లీలో ఏవైతే మాట్లాడినాడో ఆ వీడియో నా దగ్గర రికార్డు ఉంది, నేను ఆ రికార్డు కూడా పంపిస్తా. అసెంబ్లీలో కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రం మా నెత్తిన పెట్టి పోయింది. అంతమంది ముఖ్యమంత్రులు 4 లక్షల కోట్లు చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అనేది యథార్థం. జూపూడన్నా ఆయన ఆత్మను వంచుకొని మాట్లాడితే నేను ఇంకా అన్న విజ్ఞప్తి సమయం లేదు. వెంకటేష్ గారు నెక్స్ట్ మాట్లాడుతూ, వెంకటేష్ గారు మీరు 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సో బస్సు ఇక్కడ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే 6 బస్సులు మారాలని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు ఆ మాటను ఏమైనా వెనక్కి తీసుకుంటున్నారా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో డిఫరెంట్ బస్సెస్ ఉన్నాయి. మీరు ఇస్తానన్న ఫ్రీ బస్సు, పల్లె వెలుగు బస్సు, శ్రీశక్తి పథకం అనుభవించేది తప్ప రిమైనింగ్ ఏ బస్సులైనా కానీ డైరెక్ట్ గా వెళ్లేది ఉంటే చెప్పండి, మేము వెళ్తాం. విత్ ఫ్యామిలీతో వెళ్తాం, మేము కారులో కాదు బస్సుల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఉందండి, సూపర్ లగ్జరీ బస్ ఉందండి, విజయవాడ తిరుపతి సూపర్ లగ్జరీ బస్ ఉంది, తిరుపతి నుండి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్ ఉంది. మీరు వినండి సార్, డైరెక్ట్ బస్సులు. అది అంటే బహుశా ఈ విధంగా ప్రచారం చేస్తారేమో ప్రభుత్వం మీద అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు ఆపడానికి మంత్రులతో ఉన్న కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విధమైనటువంటి ప్రచారాలు పబ్లిక్ లోకి చేస్తారేమో అనేటువంటి ఒక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకనేమో అసలు మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. కమిటీ ఏంటండి, మంత్రులతో కమిటీ ఏంటండి, అధికారులతో కమిటీ వేయాలి. మీరు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చేటువంటి వ్యవహారాలు ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది కానీ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కానీ మంత్రులతో కమిటీలు వేస్తారా? ఇప్పుడు అధికారులతో కమిటీ అంటేనేమో అధికారుల్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాలు వారు దాటి వెళ్ళిన వారిని తీసుకొని వస్తాం, వాళ్ళ సంగతి తెలుస్తామని వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎట్లా మరి ఎవరు పని చేయాలని భయపడుతున్నారు? అంటే ఇప్పుడు మీలాంటి విఘ్నులు కూడా వక్రీకరించొద్దు. తప్పు చేసిన అధికారుల్ని, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి అధికారుల్ని, రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికారులను మాత్రమే
అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఉన్న రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తాట తీసేస్తాము, లేకపోతే డిజిటల్ బుక్లే ఎక్కిస్తామని చెప్పేసి అని ఏ ప్రభుత్వంలో గానీ ఏ ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పలేదు. వెంకటేష్ గారు సమయం లేదు కాబట్టి ఇక్కడ మంత్రులతో కాదు కమిటీ కావాల్సింది. బంజారా హిల్స్ లో ఒక ఆఫీస్ పెట్టారని చెప్పేసి అని అంటున్నారు కదా, ఎవరు పెట్టారు? అధికారులతో ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తో మీరు కమిటీ వేయండి. దాని మీద మీరు లీగల్ గా ప్రతి పార్టీ ఇందులో బాధితులే. తెలుగుదేశం పార్టీ బాధితులే, జనసేన పార్టీ బాధితులే, వైఎస్ఆర్సీపీ పార్టీ బాధితులే, కాంగ్రెస్ పార్టీ బాధితులే. అధికారులతో వేయాలి కమిటీ, మంత్రులతో కాదంటున్నారు. వన్ వర్డ్ కంక్లూజన్, సమయం చాలా తక్కువ ఉంది సార్. కమిటీ అనేది దాని ఉద్దేశాన్ని స్కోప్ను బట్టి ఉంటుంది. మంత్రులు కూడా అధికారులే, మంత్రులు కూడా ప్రభుత్వంలో అధికారుల కిందే సమానం అండి. కమిటీలు అనేక సందర్భాల్లో అనేక పర్పస్లు చేస్తారు. ఈ షార్ట్ టర్మ్ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం, క్యాబినెట్ కి ఫీడ్ అవ్వడం కోసం, ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వంలో కొన్ని పాలసీలు, కొత్త పాలసీలు తీసుకురావడం కోసం మంత్రులతో కూడా అనేక సందర్భాల్లో కమిటీలు వేస్తాం. వేయకూడదనే కాదు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంది కాబట్టి బహుశా దే చోజ్ క్యాబినెట్ మినిస్టర్స్ యాజ్ కమిటీ మెంబర్స్. తప్పేం కాదు. అనేక సందర్భాల్లో కమిటీ మెంబర్స్ ఉంటారు, మంత్రులే కమిటీలుగా ఉంటారు. పూర్తిగా మంత్రులతో కమిటీ వేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. సుప్రీం కోర్టు కూడా సిట్ విచారణ చేసినప్పుడు ఏ పొలిటీషియన్ తీసుకొచ్చి అందులో పెట్టాలి. నాట్ నెసెసరీ మీరు విడగొట్టినప్పుడు ఫస్ట్ మంత్రుల కమిటీనే వేసింది. మీరు మంత్రులతో కమిటీ అనకూడదు. మంత్రులతో అనేక సందర్భాల్లో వెంకటేష్ గారు సమయం లేదు. జూపిడి గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఉండి. సో ఇక నుంచి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలన్నా ఎవరైనా ప్రచారాలు చేస్తే వారి మీద అయితే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో మరి చట్టసవరంగా జరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కేబినెట్ లో. నేను అదే చర్చించాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినవన్నీ ప్రజలకి చేసి అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ చేస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఎవరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అబ్జెక్షన్ లేదు. కానీ మేము నాడు నేడుగా రెండింటిని వేస్తున్నాం. అప్పుడు ఎలక్షన్ టైంలో మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? 15 నెలల తర్వాత ఒకవేళ మేము అమ్మఒడిని ఒక 4 నెలల తర్వాత ఇచ్చామనుకో, అంటే మీరు 16 నెలల తర్వాత ఇస్తారా? కాదు కదా. ఈరోజు నాయుడు గారు ఇందాక దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు పెట్టున్నారు. 10 ఎలక్షన్లో చెప్పినటువంటిది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది స్క్రూట్నీ, అసెంబ్లీలో ఒక క్వశ్చన్, కౌన్సిల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ థింక్ పయ్యవల కేశవ్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ మొత్తంలో 4 కోట్ల చిల్లర మాత్రమే అప్పులు చేయడం జరిగింది. 4 లక్షల కోట్లు. అంటే మీరు 10 లక్షల కోట్లు చెప్పిన బహిరంగ సభలో ఓదలు కొట్టడం ఏంటి, అబద్ధాలు చెప్ప. ఆ అబద్ధాలని ఎందుకు మీరు అబద్ధం చెప్పారండి ఇప్పుడు అడిగితే ఇది ఫేక్ సోషల్ మీడియా అవుతుందంట. ఓకే ఓకే ఓకే. ఇది కాదు ఫేక్ అంటే ఏం చేయాలి, వాస్తవం కాకుండా అవాస్తవం వస్తే ఫేక్. సాంబశివరావు గారితో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు వేరే ఫేక్ ఐడీలతోటి వచ్చేసి ఒకరిని తిట్టాలనుకుంటే తిట్టేసి ఆ ఐడి కనబడకుండా మనం దాన్ని కంప్లైంట్ చేసినా సరే వాడు పట్టుకోలేక ఉండేది ఫేక్. బట్ అసలు మనం చెప్పిన దాన్ని మనం ఫేక్గా మారిపోయి రేపు చేసేటప్పటికి వచ్చేసరికి మనం చేతులు ఎత్తేస్తే నువ్వు ఇది చెప్పావు, ఇది కదా నువ్వు చేయాల్సిందని అడిగితే ఇది ఫేక్ ఎట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే ట్రై టు చెక్ వన్స్ అగైన్. రికార్డ్ అయినటువంటి అంశం కౌన్సిల్లో పయ్యవల కేశవ్ గారు ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మొత్తం చేసినటువంటి అప్పులు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలే, 10 లక్షల కోట్లు కాదు అని స్పష్టంగా చెప్పాడు. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత 15 నెలల్లో చేసిన అప్పు ఏంటంటే 2 లక్షల కోట్లకి ఎక్కువైపోయింది. అంటే 15 నెలలకే 2 లక్షల కోట్లు అయితే రిమైనింగ్ ఇంకా 3 సంవత్సరాల 6 నెలల కాలంలో మీరు ఎంత చేయబోతున్నారు? ఇది ఎక్కడ దాకా పోబోతుంది? అంటే మీరు ప్రజలకు ఏం చెప్పారు, సంపద సృష్టించి దాని మీద సంక్షేమం, అభివృద్ధి వాటన్నింటినీ తీసుకొచ్చి పెడతాయి. ఇప్పుడు ఏమైంది, ఉన్నాయన్నీ వాటి 99 రూపాయలకు ఒక ఎకరా. ఈ కార్యక్రమాన్ని ఇది ఫేక్ న్యూస్ అంటామా, ఫేక్ కార్యక్రమం అంటామా? డెవలప్మెంట్స్ వస్తాయి, పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు ఎంత చేరువలో ప్రభుత్వం ఉంటుంది,
ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఆర్థికంగా లోటులో ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అనేది 2024 ముందు ఎన్నికలు పోయే ముందు చెప్పాము. చెప్పిన మాటకు ప్రజలందరూ కూడా నమ్మి మాకు అద్భుతమైనటువంటి మెజారిటీ, ఒక ప్రపంచంలోనే లేనటువంటి ఒక స్ట్రైక్ రేటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మ్యాండేటరీని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, 3 పార్టీలు కూడా మావి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 10 కాలాల పాటు ప్రజాసేవలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిన పెట్టి పోయినా ఆ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు వడ్డీ కట్టుకుంటూ మేము ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే అవ్వా తాతకు 4,000 రూపాయలు అన్నామో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, ఈ విధంగా 5 రకాల పెన్షన్స్ ఇస్తూ, అదేవిధంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి, అదేవిధంగా మెగా డిఎస్సి అమలు చేసి వచ్చిన వెంటనే బ్రహ్మనాయుడు గారు గత 5 సంవత్సరాలలో చెప్పిన మాటలన్నీ ఒక్కటి కూడా ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి 151 సీట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క హామీని నెరవేర్చలేదు ఫుల్ఫిల్గా. మేము వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మందికి ఉద్యోగాలు కల్పన కల్పించాం. ఎవరు నవ్వుకున్నా సరే, కొంతమంది ఉంటారు మనం చెప్పేటివి జోకుల్లాగా అనిపిస్తాయి కొంతమందికి. అంటే వెంకటేష్ గారు అంటున్నారా మీరు? అది ఎవరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తగులుతారు సార్. కొంతమంది మనకు విచిత్ర మెంటాలిటీ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం మార్చలేము. మేము ఇచ్చిన హామీల ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. దీంతో పాటు ఈరోజు స్త్రీ శక్తే కాదు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు కూడా చదివించాలని చెప్పి, గత ప్రభుత్వంలో లాగా 2 బిడ్డలుంటే ఒకరిని మాత్రం చదివిద్దాం, ఇంకొకరిని కూలికి పంపిద్దాం అనేమది లేకుండా ఓపిక ఉంటే 10 మందిని కన్నా 10 మందిని కూడా చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకుంటూ ముందుకెళ్తూ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇంకోటి మీరు గమనించాలి బ్రహ్మనాయుడు గారు, ఎవరు ఏమనుకున్నా ఆటో డ్రైవర్లకి ఈరోజు మేము 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రూ ఆఫ్ ఛార్జెస్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చెప్పారు, విద్యుత్ ఛార్జీలు ఎక్కడ పెంచాము అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వాళ్ళది. అదే మేము అధికారంలోకి వచ్చిన 2014 నుండి 2019 వరకు కూడా చూడండి, 1 రూపాయి మేము పెంచలా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీలు, వీళ్ళు వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా తగ్గించి వెసులుబాటు కల్పించి, చిన్న సన్నకారు వ్యాపారస్తులకు కానీ వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించి, ఎవడైనా బ్రహ్మనాయుడు గారు చూడండి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించింది నేను ఇంతవరకు చరిత్రలో చూడ, నాకు 54 సంవత్సరాలు ఇంతవరకు ఒకసారి పెంచిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గించింది చూడాల, పెంచుకుంటా పోయినారు, లేదంటే ఆడికన్నా పెట్టుకుంటా వచ్చారు. కానీ మనం పెంచిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దీంతో పాటు బ్రహ్మనాయుడు గారు ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాదు, జిఎస్టి, మీరు జిఎస్టి తీసుకుంటే స్లాబులు 4 రకాల స్లాబులు ఉన్నాయి. ఈరోజు 2 రకాల స్లాబులు, 18%, 5%, ఇంతే అని. ఇప్పుడు మీరు టీవీ కొనాలనుకున్నా అది కూడా ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించేదానికి. ఒక ఏసీ కొంటే ఈరోజు 5,000 తగ్గుతుంది బ్రహ్మనాయుడు గారు, ఒక ఏసీ కొంటే 5,000 రూపాయలు తగ్గుతుంది, ఫ్రిడ్జ్ కొంటే 5,000 తగ్గుతుంది. చిన్న చిన్న తినుబండారాలు వస్తువులు కొన్నా కూడా కొంతమంది నిల్లు. ఈ మెడికల్ అయితే, ఈ క్యాన్సర్ ఇలాంటి మెడికల్ కిట్లకైతే పూర్తిగా 0% జిఎస్టి. ఇన్ని చేసుకుంటూ ఇవన్నీ ఒక పక్క చేసుకుంటూ మళ్ళీ కూడా అభివృద్ధి కూడా పరుగులెత్తిస్తున్నాం మేము. అమరావతిలో గత ప్రభుత్వంలో
పెద్దలు చాలా మంది చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పారు. బ్రహ్మనాయుడు గారు మీరు కూడా వినుంటారు, ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వినుంటారు. అదే అమరావతిని భ్రమరావతి అని ఒకడంటే, ఎడారి అని ఒకడంటే, శ్మశానం అని ఒకడంటే, ఇన్ని మాటలు మాట్లాడినోడు మళ్ళా అదే అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని చలాయించిన ఇది కూడా మనం చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు అక్కడ కంప్లీట్ చేస్తూ, పోలవరాన్ని కూడా కంప్లీట్ చేస్తూ, ఈరోజు మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు, ఎక్కడ విలేజీల్లో ఆ రోజు కానీ ఒక చిన్న విలేజ్ల్లో కానీ రోడ్లలో పోతే నడుములు హూనమైపోయేది. ఆటోలోనే కాదు, బస్సులో కూడా. మనం కానీ బస్సులో మన బార్డర్కి వచ్చింది అనుకో, ఆంధ్ర బార్డర్ వచ్చిందంటే ఊగుతా ఉంటది బస్సు, మనం కనుక్కోవచ్చు. గుంతలు, గతుకులు, గుంతలు, రోడ్లు అసలు చాలా టూ మచ్ గతంలో. ఆ విధంగా ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు అన్ని రోడ్లన్నిటిని కూడా ఒకరోజు సురేంద్ర నాయుడు గారు రోడ్డు అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి. విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాను నేను ఎన్నికలకి ముందు ప్రోగ్రామ్ చేసే క్రమంలో. అసలు ఆ రోడ్డు అత్యంత దారుణం అనమాట. హైటు డౌను తార్ రోడ్డే మళ్ళీ మొత్తం కూడా. అలాంటి రోడ్లు లేకుండా ఈరోజు మా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామోదయ శాఖ తీసుకొని విలేజ్లో ఎక్కడ మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు, 75 to 80% రోడ్లన్నీ కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ కూడా తాగునీటి కనెక్షన్ ఇస్తానన్నాం. తాగునీటి కనెక్షన్ కూడా 80% తాగునీటి కనెక్షన్లు ఇచ్చేసాం. ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా చేసుకొని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదే డబుల్ ఇంజిన్ సర్కారు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు దేశం అంతా చూసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఏమి చేసినా అల్టిమేట్ గా మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మేము చేస్తామని చెప్పి మాట్లాడదాం. సార్ ఎనలిస్ట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సింగళూరు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు సార్ ఈ రోజు మీరు. ఎందుకు సార్? అదేం లేదు, నథింగ్ లైక్ దట్. అంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతుంటే మీరు నవ్వుతా ఉన్నారు. వారు అభివృద్ధి గురించి చెప్తా ఉంటే, వారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ గురించి చెప్తా ఉంటే, సో మీలో అంటే అది వినాలనేటువంటి ఆసక్తి కన్నా కూడా మీరే నవ్వటం అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పబ్లిక్? అంటే అలా ఏం లేదు బ్రహ్మనాయుడు గారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసెంబ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల దేవాలయం లాంటి దేవాలయంలో వీళ్ళందరూ గెలిచారు. అక్కడ కూర్చుని ఇదే 10 లక్షలు అని చెప్పేసి అక్కడ చెప్పట్లేదు. 99లో మాత్రం మరి ఇది దేవస్థానంగా ఆయన ట్రీట్ చేయట్లేదేమో. ఎందుకంటే మీరు అసెంబ్లీకి ఇచ్చే గౌరవం మీడియాకు కూడా ఇచ్చినట్లయితే ఆ వ్యంగ్యమైనటువంటి నవ్వు వచ్చేది కాదు. అసెంబ్లీకి వచ్చేపాటికి ఫిగర్స్ 3 లక్షలకి 4 లక్షలకి పరిమితం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అప్పుల గురించి 99 టీవీకి వచ్చేపాటికి ఇక్కడ ఎవడు అడగడలే అసలు మనల్ని అందరినీ ప్రోత్సహిస్తారని 10 లక్షల కోట్లని ఒకడు, 15 లక్షల కోట్లని ఒకడు, ఆంధ్ర అప్పుల భయం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, లేకపోతే మరొకటి అయిపోయింది, రోడ్డును పడిపోయింది అని చెప్పేసి అని దారుణంగా మాట్లాడుతున్నారు కదా. మరి అలా మాట్లాడేటప్పుడు నవ్వులే వస్తాయి, వెటకారమైనటువంటి నవ్వులే వస్తాయి. రెండోది, నవ్వండి, మీకు దేవుడు ఇచ్చారు కదా, నవ్వండి, పర్వాలేదు. నేను మిమ్మల్ని గురించి నేను మాట్లాడలేదు, కానీ మిమ్మల్ని గురించి నేనైతే అపవాదం చేయలేదు. అది మీరు నన్ను గురించి అన్నారు అనుకుంటే అది మీ విఘ్నత. ఒక్క నిమిషం, ఇంకా మీరు చెప్పేవి ఇంకా ఉన్నాయి. ఓపిక ఉంటేనంట బ్రహ్మనాయుడు గారు 10 మందిని కనాలంట. మరి ఇదే ముఖ్యమంత్రి కదా గతంలో 2 కన్నా ఎక్కువ ఉంటే ఉద్యోగాలు కూడా తీసి అవతల ఇంటికి పడేస్తానని చెప్పింది. అవునా? మీరు లేరా? ఈ రాష్ట్రంలో లేరా మీరు? అప్డేట్ కాలేదండి. 2 కన్నా ఎక్కువ ఉంటే ఉద్యోగాలు వీకి పడేస్తారని బ్రహ్మనాయుడు గారు, దేశం అప్డేట్ అవుతూ పోతా ఉంటది. అప్డేట్ అయ్యే కొద్దిగా మనం మార్చుకుంటా పోతా ఉండాలా. వినండి. అంటే ఇప్పుడు వీళ్ళు 15,000 ఇస్తారని రాత్రికి రాత్రి 10 మంది పిల్లలకి అంటారా? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడేయచ్చు, ఏం మాట్లాడినా జల్లుద్ది. సాక్షాత్తు వీళ్ళ హోంమంత్రి గారు ఏమంటారంటే, మేనిఫెస్టోలో లేని 15,000 ఇచ్చాం కదా.
ఆటో డ్రైవర్లకి ఇవాళ మేనిఫెస్టోలో పెట్టామా మేము అని చెప్పి ఆవిడ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తుంటే మీరేమో అమాయకంగా సోషల్ మీడియాలో పోస్టులు అబద్ధాలు దీనికోసం మంత్రులను పెట్టాము. అరే వైఎస్ షర్మిల గారి మీద బాలకృష్ణ గారింటి దగ్గర నుంచి ఒక ఐపీ అడ్రస్ నుంచి నా మీద వ్యతిరేకమైనటువంటి పోస్టులు, నా వ్యక్తిగత హననానికి కారణమైనటువంటి పోస్టులు, ఆగండి సార్, వ్యక్తిగత హననమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు వచ్చినాయి అని చెప్పేసి అని అంటున్నారు. అక్కడి నుంచి మొదలెడతారా చర్యలు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. నేను అడుగుతాను, సురేంద్ర నాయుడు గారు మనతో జూపూడి గారు కూడా జాయిన్ అయ్యారు. నిరూపిస్తాడా? ఏం మాట్లాడతారు? ఊరికే నిరూపిస్తారు. కాదు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి షర్మిల గారి మీద అసత్యంగా అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి పోస్టింగ్లు వచ్చినాయని మీరు ఎట్లా చెప్తారు? ఈ నిరూపిస్తాడండి, ఈ నిరూపించమని చెప్పండి. ఆయన దగ్గర ఉంటే బాలకృష్ణ చేశాడని చెప్పి. గారు వినండి, వినండి, నేను చెప్పింది కాదు, మీరు ఏది పట్టాలి మాట్లాడండి. నేను చెప్పడం ఏంటి? సాక్షాత్తు మీ మీడియాలో షర్మిల గారు మాట్లాడిన మాటలు వచ్చినాయి, దాని మీద విచారణ అడుగుతున్నాను తప్ప. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే హెడ్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ, వన్ ఆఫ్ ది హెడ్. ఈరోజు అలాంటి ఒక వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణ వచ్చినప్పుడు మీ మంత్రుల కమిటీ అక్కడ నుంచి పని మొదలెడుతుందా అని మాత్రమే అడుగుతున్నాను. ఈ రాష్ట్రం అప్పుల మయమైపోతుంది. సుమారుగా వచ్చి 15 నెలల్లో 2 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు జరిగినాయి అని చెప్పేసి ప్రతిపక్షం ఈ రోజు సోషల్ మీడియా పరంగా, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా పరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సంపద సృష్టి మాత్రమే జరుగుతుంది, అప్పులు తీసుకునే రావడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని. చంద్రబాబు నాయుడు లాంటి ఒక విఘ్నత గల నాయకుడు అప్పులు తీసుకురాకుండానే ఈరోజు అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నదా? ఈరోజు మీరు ఇచ్చేటువంటి ఈ 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాహన మిత్రకి రీప్లేస్మెంట్ కాదా? దాని మీద అయితే 4 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, 4గురికి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, దాని కంటిన్యూషనే కదా. దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉన్నదా అని చెప్పేసి మాత్రమే అడుగుతున్నాను. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని అంటాం. ఈ రోజు వైఎస్ఆర్ వాహన మిత్ర ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నదో దానికన్నా 4 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. గతంలో 10,000 ఇస్తే 1,74,000 మందికి ఇస్తే ఇప్పుడు 2 లక్షల మందికి ఇస్తున్నాం అంటున్నారు. 15,000 మందికి ఇస్తున్నాం, 15,000 రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. వి విల్ అప్రిషియేట్ ఇట్, వి విల్ వెల్కమ్ ఇట్. ఒక నిమిషం. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వము ఆటో వాళ్ళకి క్యాబ్ డ్రైవర్లకి ఇచ్చినటువంటి 15,000 రూపాయలని కనీసం దాన్నైనా సరే మీరు ఒక అనలిస్ట్గా అప్రిషియేట్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని? ఎప్పుడు విమర్శించడమే కాదు, అప్పుడప్పుడు మంచి పని చేస్తున్నారు. మీకు ఇంగ్లీష్ చక్కగా అర్థం అవుతుంది, ఐ నో దట్. వి విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ వి విల్ వెల్కమ్ ఇట్ అని అంటున్నా. ఓకే, మేము స్వాగతిస్తూనే మళ్ళీ దీంట్లో మీరు లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా ప్రభుత్వానికి బాకాలోదటం కాకుండా ప్రభుత్వంలో జరిగేటువంటి మంచిని మంచిగా చెప్తాం. ఏదైనా ప్రభుత్వంలో వ్యతిరేకంగా, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరిగితే దాన్ని ఎత్తి చూపడం అనేది మాకున్నటువంటి రైట్. ఇది పార్టీలకు వంత పాడటమో లేదా మరొకటో కాదు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందనే చెప్తున్నాం. ఓకే, అయితే దీనిలో ఆటో డ్రైవర్లు ఈ రోజు నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు అంటే బ్రహ్మనాయుడు గారు, మేము విజయవాడలో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి బస్ స్టాండ్ దగ్గర నుంచో లేకపోతే రామర్పాడు రింకో, ఏలూరు రోడ్డు లేకపోతే బందర్ రోడ్డు ఇలా తిప్పుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈరోజు ఫ్రీ బస్ వచ్చేసింది. ఈ రోజు ఏ ఆటో వ్యక్తిని కదిలించినా మీరు దేన గాథలే ఉన్నాయి. ఎట్లా మరి ఫ్రీ బస్సు ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య. ఈ రోజు ఫ్రీ బస్సు ఇస్తానన్న చెప్పినప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ షరతులు వర్తిస్తాయి అనే కార్యక్రమం లేదు కదా. ఫ్రీ బస్సులో ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన యాడ్ ఏంటి? చంద్రన్న వస్తాడు, శ్రీశైలం వెళ్తాము, తిరుపతి వెళ్తాము, అన్నవరం వెళ్తాము, గుండు గీయించుకుంటాము అని చెప్పేసి కదా చేయించింది. మరి ఇవాళ వచ్చేపాటికి తిరుపతి వెళ్ళాలంటే 6 బస్సులు మారాలి.